నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీ రాజకీయాల్లో ఆరోపణల పర్వం సాధారణమైపోయింది। ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బకొట్టడానికి ఏపీలో అధికార పార్టీ చేయని ప్రయత్నాలే లేవు। నేరుగా విమర్శించడమే కాదు, తెర వెనుక కూడా ప్రయత్నాలు చేస్తారు। ఆయన మాజీ భార్యతో సొంత ఛానల్లో ఇంటర్వ్యూలు ఇప్పించి వివాదాస్పద మాటలు చెప్పించి క్యారెక్టర్ను దెబ్బకొట్టే ప్రయత్నం కూడా చేశారు। కాగా ఇప్పుడు మరోసారి ఆయన విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం ప్రారంభించేశారు। పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్నా లెజ్నోవా విడిపోయారా అనే క్వశ్చన్ మార్కుతో ప్రముఖ ఇంగ్లీష్ హిందీ వెబ్సైట్లు కూడా కథనాలు రాసేస్తున్నాయి। వాటికి ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగులోని కొన్ని బ్లూ మీడియా విభాగాల నుంచే। వారు రాసిన కొన్ని క్వశ్చన్ మార్క్ స్టోరీలతో వారు కూడా అదే ప్రచారం చేస్తున్నారు। వారి అనుమానాలకు బేసిస్ అన్నా లెజ్నోవా ఇటీవలి కాలంలో అసలు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం। ఆమె కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఫోటోలు కూడా బయటకు రావడం లేదు, కాబట్టి ఆమె విడిపోయారని తీర్మానించుకొని కథలు సృష్టిస్తున్నారు। పిల్లల చదువుల కోసం లెజ్నోవా చాలా కాలంగా విదేశాల్లో ఉంటున్నారు। పిల్లల్ని సింగపూర్లో చదివిస్తున్నారన్న ప్రచారము ఉంది। సెలబ్రిటీ పిల్లలుగా ఎక్కువ ఫోకస్ పడకుండా అందరిలాగే పెంచాలన్న ఉద్దేశంతో వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటున్నారని మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి। కొన్ని కుటుంబపరమైన కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారన్న సంగతి అందరికీ తెలిసిందే। నిజానికి ఇది కుటుంబపరమైన విషయం। దీనిపై వారు అధికారికంగా ప్రకటించేదాకా ఇలా ప్రచారం చేయటం వారి వ్యక్తిగత విషయాల్లో చొరబడమే అవుతుంది। ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు, ఆయన కుటుంబపరమైన విషయాలను మరింత కేర్ఫుల్గా డీల్ చేయాల్సి ఉంటుంది। కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుని ఆయనపై కుట్రలు జరుగుతున్నాయి। అందులో భాగంగానే ఈ ప్రచారాలు అన్న అనుమానాలు జన సైనికులు ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు।